ఆనాటి కోల్ మినిస్టర్ గారికి నేను ఎనర్జీ మంత్రిగా మార్చిలోనే పర్సనల్గా కలిసి లేఖ రాసిచ్చి ఇవ్వటం కూడా జరిగింది, ఈరోజు కాదు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రహ్లాద్ జోషి గారికి. సో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ జరిగినటువంటి విధ్వంసాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సింగరేణి ఎంత భయంకరంగా విచ్ఛిన్నం చేసిందో ఈ వాస్తవ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ ద్వారా మేము ఏ స్థాయికైనా మేము ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కోనవనేని సాంబశివరావు గారు ఇప్పటికే 2-3 సార్లు నాకు లేఖ ఇచ్చారు సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలని. వారు కొత్తగూడెం నుంచి సింగరేణి హెడ్ క్వార్టర్ వారి దగ్గర ఉంది కాబట్టి వారు, అట్లాగే ఇతర రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని ఆల్ పార్టీ డెలిగేషన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇంకా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, కాల్చి వాతలు పెడతారు, జాగ్రత్త అని చెప్తాం. అమ్మా ఇదొక్కటి నేను చెప్తాను. రేపు జరిగే ప్రక్రియ ఆక్షన్కి ఇంకా 2 నెలల టైం ఉంది. యువర్ 2 months టైం. రేపు వారిని కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాం. 2 months టైం ఉంది. రేపు వారిని మేము కలుస్తాం, లేఖ ఇస్తాం, ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం, కలిసి ఇవన్నీ కూడా మాకే కేటాయించు అని అడుగుతాం. అడగటే కాదు, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ సింగరేణి కాలనీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంది కాబట్టి సంబంధిత మంత్రిగా మీరు మీ లెవెల్లో మీరు నిర్ణయాలు తీసుకోండి, లేదంటే ప్రధానమంత్రి గారి దగ్గర టైం తీసుకొని మనందరం కలిసిపోయి వారిని అడుగుదామని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని మేము వచ్చి ప్రధానమంత్రి గారిని వేడుకుంటాం. ఎందుకంటే మా ఆస్తి మాకు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి కాపాడటం కోసం ఎటువంటి భేషజాలు లేవు. మేము ఎవరి దగ్గరికైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎవరినైనా వేడుకుంటాం. మాకున్నటువంటి అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలు. ప్రియమిత్రుడు అడిగిన ప్రశ్న సరైందే. కాకపోతే మేము ప్రైవేటు వ్యక్తులుగా మీరు అన్నట్టు అడిగితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియలో మీరు ఇట్లా అడగటం కరెక్ట్ కాదని మీరు అడగొచ్చు. మేము ప్రైవేటు వ్యక్తులుగా అడగట్లేదు, ప్రభుత్వ రంగ సంస్థగా, అది కూడా రాష్ట్రం కేంద్రం 2 వాటాదారులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది. అంటే సింగరేణికి కేటాయించే ఆస్తి ఏదున్నా అని ఆ ఆస్తి దేశానికి కేటాయిస్తున్నట్టు. మేము మా నాయకుడు అందరు చెప్పేది ఏంటంటే ఈ దేశ ఆస్తులు కానీ, వనరులు కానీ, సంపద కానీ ఈ దేశానికే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తులు కాదు. మనం ఇట్లా దేశానికి సంబంధించిన సంస్థకి ఇవ్వకుండా మీరు ఆక్షన్ పెడితే ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పోతుంది. దానివల్ల దేశానికి ప్రయోజనమా లేకపోతే కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనమా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే అమ్మా, కరెక్ట్ కాదు చెప్పారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పటివరకు నేను స్పష్టత ఇచ్చాను. 2015లో ఇచ్చిన చట్టసభలు చేసిన దాంట్లో ఇక్కడ ఎవరికి ఎక్కడ ఎగ్జామ్షన్స్ లేవనే విషయాన్ని అన్ని ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్షన్ అడగడం అనేది చట్టసభల ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఓకే, అందుకే అదే చెప్తాను. అంటే దేశ చరిత్రలో
మీరు చాలా సందర్భాల్లో గవర్నమెంట్ టు గవర్నమెంట్